హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మీ నాగేశ్వరాని. నేనైతే ఇది నా ఫస్ట్ వీడియో అండి. నేచురల్గా తయారైన నేను నూనెను చూపిస్తున్నానండి. ఈ నూనె నేను గానుగ నుంచి తీసుకున్నాను. ఈ నూనెతోటి మీకు హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసి చూపిస్తానండి. ఇదిగోండి, అలోవేరా, ఉసిరి అయితే తీసుకున్నానండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని పై మీద పెట్టుకొని అది కాగుతుందండి. ఇదిగోండి, దీన్ని భృంగరాజు అంటారండి. ఈ భృంగరాజు హెయిర్కి చాలా మంచిదండి. ఇది మెంతులండి. ఇది చాలా చక్కగా బాగుంటుందండి. ఇదిగోండి, మందారాకు, గోరింటాకు, నిమ్మ తొక్కలు, మందార పువ్వు, ఉల్లికాడలు అన్నీ వేస్తున్నానండి. ఇదిగోండి, ముందుగా వీటిని వేసుకుందామండి. ఇంకా భృంగరాజు వల్ల కూడా చాలా ఉపయోగాలండి. జుట్టు నల్లగా ఒత్తుగా బాగా పెరుగుతుందండి. అలోవేరా వేసాను, భృంగరాజు అయితే వేసాను, ఉసిరి కూడా వేసానండి. అన్నీ అలా వేసేసుకొని నూనెలో కాచుకుందామండి. అంటే దాని కంటెంట్ దిగేంత వరకు కాచుకుందాము. మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎదుగండి, మందారాకు అన్నీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్నీ వేస్తున్నానండి. మందారాకు, ఇదిగోండి, గోరింటాకు అయితే పేను కొరుకుడు, జుట్టు రాలుట అలాంటివి లేకుండా చాలా చక్కగా బాగా పెరుగుతుందండి. అదిగో నిమ్మ తొక్కలు కూడా, నిమ్మ ఆకులు, నిమ్మ తొక్కలు వేసానండి. కరివేపాకు, మందార పువ్వు అయితే ఒకటే దొరికింది, అదే వేసాను అండి. కరివేపాకు కూడా వేస్తున్నాను. జుట్టుకైతే చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే నేను వాడాను. చాలా చక్కగా బాగా పెరిగింది. నేను ఇంతకుముందు వాడాను కనుకని మళ్ళీ నేను ఈ హెయిర్ ఆయిల్ అందరికీ చూపించాలని వచ్చాను. ఉల్లికాడలు అయితే ఉల్లిపాయ కట్ చేసి అవి అయితే వేసుకున్నాను. ఎందుకంటే వేపాకు కూడా వేసాను. వేపాకు ఎందుకంటే మన జుట్టు అనేది దురద లేకుండా చాలా చక్కగా మనకు చెమట పోస్తూ అలా ఉంటుంది కదండి. కొన్ని బ్యాక్టీరియా అయితే ఉంటాయి కదా, బ్యాక్టీరియా చనిపోతాయని అది కూడా వేసానండి. వేపాకు కూడా చాలా మంచిది. మెంతులు కూడా వేసానండి. ఇవన్నీ బాగా చాలా చక్కగా ఉడకబెట్టుకొని ఆ కంటెంట్ అంతా దాంట్లోకి దిగినాక మనం జుట్టు రాలిపోవటము, పోషణ అనేది ఉండాలండి హెయిర్కి. ఆ హెయిర్ చాలా చక్కగా బాగా పెరుగుతుందండి ఈ ఆయిల్ వాడినందువల్ల. ఎందుకంటే ఇది నేచురల్గా, అంటే మామూలుగా ప్రకృతిపరంగా వచ్చే ఆయిల్ వాటితోటి తయారు చేస్తున్నాను. ఇదిగోండి, గులాబీ రేకులు కూడా వేసాను చూడండి. ఇవి బాగా చాలా చక్కగా అనేది జుట్టు బాగా ఒత్తుగా బాగా పెరుగుతుంది. దానికి తోడు చుండ్రు లేకుండా చాలా చక్కగా పెరుగుతుందండి. రాలిపోవటం, ఇప్పుడు ఆడవాళ్ళ సమస్య ఏంటంటే జుట్టు రాలిపోతుంది. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా జుట్టు రాలిపోవటము అట్లా జరుగుతుంది. చిట్లిపోవటము, హెయిర్ అంతా లాస్ అయిపోతా అలా ఉందండి. అందుకని చెప్పేసి నేను హెయిర్ ఆయిల్ తయారు చేశానండి. అదిగోండి, అయితే అదిగోండి, కంటెన్సీ అనేది తయారవుతుంది చూడండి. అయితే ఆయిల్లోకి ఆ కంటెన్సీ అనేది దిగింది, గ్రీన్గా వచ్చేసింది. ఇంకొంచెం ఉడకనిద్దామండి స్టవ్ మీద దాన్నంతా. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే, కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి, ఉడుకుతుందండి, అయిపోవచ్చింది. జుట్టు అనేది చాలా చక్కగా ఉంటే బాగుంటుందండి. హెయిరే కదండి మనకు అందము. జుట్టు రాలిపోకుండా చాలా చక్కగా రెడీ చేసుకుందాం. అయిపోయిందండి, స్టవ్ బంద్ చేశానండి, కట్టేస్తున్నాను. దీన్ని దించుకొని, స్టవ్ మీద నుంచి దించుకొని ఆరబెట్టుకొని, అదిగోండి, హెయిర్ ఆయిల్ ఆరిపోయింది. ఇదిగోండి, ఆయిల్ అయితే రెడీ అయింది. చూడండి, గంటతో తీస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది కదా ఎలా ఉందనేది. నేనైతే జాలీలో తీసుకొని జాలీలో వడపోస్తున్నాను. ఇదంతా ఇలా వడపోసుకున్న తర్వాత వచ్చిన పిప్పిని కూడా వేస్ట్ పోనీనండి నేను. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి.
అయితే నేను ఏం చేశానంటే హెయిర్ ప్యాక్ తయారు చేసుకున్నానండి. అది ఎలాగో అనేది నేను చెప్తాను. అది అంతా పూర్తి అయిపోయినాక దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్ ఏసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొని హెయిర్ ప్యాక్‌లాగా కూడా యూజ్ చేశానండి దాన్ని. చాలా జుట్టయితే చాలా మెత్తగా, స్మూత్‌గా చాలా చక్కగా బావుందండి. మీరు కూడా ఇలా చూసుకొని చేసుకుంటారనే దానికోసం నేను ఇలా ఉన్నప్పుడు మంచి వీడియోని నలుగురికి ఎందుకు షేర్ చేయకూడదు, నలుగురు ఎందుకు చూడకూడదు, వాళ్ళు ఎందుకు తెలుసుకోకూడదు అనే దాంతోటి నేను ఇలా తయారు చేసి మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి దాన్నంతా అట్లా ఇదిగోండి మీకోసమే సీసాలో పోసానండి. అది లీటర్ పట్టుతుంది. హాఫ్ లీటర్ కాబట్టి సగానికే వచ్చింది నాకు. అదిగోండి చూడండి ఎలా ఉంది, ఎలా కనిపిస్తుంది మీకు చూడండి. దాన్ని ఇలా పోసుకున్నానంటే చాలా చక్కగా బాగుంది. చూడండి మొత్తం వడపోస్తున్నానండి. అదిగోండి అయిపోయింది. దాన్ని పిప్పి ఇదిగో ఇలాగ వచ్చిందండి. పిప్పి మొత్తం ఇలా వచ్చింది. దీన్ని నేను హెయిర్ ప్యాక్‌గా వాడానండి. ఇదిగోండి నూనె అయితే చూడండి అలా సగానికి వచ్చి ఎలా కనిపిస్తుందో గ్రీన్‌గా చక్కగా రెడీ అయిపోయిందండి. దీన్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వారానికి 2, 3 సార్లు పెట్టుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.